హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీ మెంబర్ ఎడిషన్ అండి. ఏపీకి సంబంధించి మనకు మన యొక్క పర్సనల్ లాగిన్ నిధి వెబ్ పోర్టల్‌లో వ్యక్తిగత లాగిన్ నందు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్ ఎడిషన్ అనే ఒక కాలం అయితే రావటం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాము. నిధి పోర్టల్‌లో ఎంప్లాయీ లాగిన్ నందు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్‌ను యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే కలదనమాట. ఇక్కడ కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునేందుకు గాను వారి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ఆధార్‌కు ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఇందుకు గాను వారి ఆధార్ నంబర్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. 2022 తర్వాత నియామకమైన కొంతమంది ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ ఐడీ క్రియేట్ చేసే సమయంలోనే ఇదివరకే వారి యొక్క ఫ్యామిలీ మెంబర్ వివరాలైతే అప్డేట్ చేసి ఉన్నారు. మీ యొక్క కుటుంబ సభ్యులు వివరాలు అప్డేట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత డీడీఓ లాగిన్‌కి అయితే వెళ్తాయి. మీరు యాడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్ వివరాలను డీడీఓ అప్రూవల్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో డీడీఓ గారు అప్రూవల్ చేసిన వెంటనే ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయితే అవుతారనమాట. సో వెరిఫికేషన్ అయితే డీడీఓ వరకు ఉంటుంది. ఈ విధంగా మన వ్యక్తిగత లాగిన్ నందు నిధి వెబ్ పోర్టల్‌లోనే ఫ్యామిలీ మెంబర్‌ను యాడ్ చేసుకోవచ్చు. సో మరి కొంతమంది ఉద్యోగులు సీఎఫ్ఎంఎస్ ఐడీ క్రియేట్ చేసే సమయంలోనే ఇది వారి ఫ్యామిలీ మెంబర్ వివరాలైతే ఆల్రెడీ అప్డేట్ చేసి ఉన్నారు. సో మిగతా వారైతే అప్డేట్ చేసుకోగలరు.